Hare Krishna. Welcome back to శ్రవణం పోడ్కాస్ట్. సో ఇక్కడ ఈరోజు మనము భగవద్గీత 15.5 వర్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. సో సరెండర్, శరణాగతి కోరాలి అనేసి మనం చాలాసార్లు వింటూ ఉంటాం. శ్రీకృష్ణ భగవానుడికి వీ హ్యావ్ టు సరెండర్ అనేది. సో అసలుకి సరెండర్ అనేది ఎలా చేయాలి, దాని గురించి కొన్ని స్టెప్స్ శిల ప్రభుపాదులు వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ వర్స్లో. నిర్మాణ మోహ జితసంగ దోష ఆధ్యాత్మనిత్య వినివృత్త కామ ద్వంద్వైర్విముక్త సుఖదుఃఖ సంనైర్ గచ్చంతి ఆమూఢపదం అవ్యయం తత్. సో ఈ వర్స్లో మనం చూసినట్లయితే శిల ప్రభుపాదులు వారు ఈ యొక్క సరెండర్ ప్రాసెస్ని సరెండర్ అనేది డైరెక్ట్గా వెళ్ళకుండా ఆ సరెండర్ స్టేజ్కి వెళ్ళాలంటే ఒక్కొక్క స్టెప్ ఎలా ఫాలో అవ్వాలి, స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తారనమాట. ఒక 6 స్టెప్స్ ఉన్నాయి. సో ఆ 6 స్టెప్స్ మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మీరు ఈ యొక్క వర్స్ యొక్క పర్పట్లో చదివినట్లయితే ఈ స్టెప్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రభుపాదుల వారు. సో ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో చూద్దాం. ఫస్ట్ ఏమంటున్నారంటే, ప్రైడ్ అంటే ఒక గర్వం నుంచి ఫ్రీ అయిపోయి ఉంటారు. స్టెప్ నెంబర్ 1, ఫ్రీ ఫ్రమ్ ఫాల్స్ ప్రెస్టీజ్ ఆర్ ప్రైడ్. సో ఈ యొక్క ప్రైడ్, గర్వం, మీ గర్వం అనేది ఫాల్స్ ప్రెస్టీజ్ అనేది. ఎందుకంటే అది మనకు ఉండాల్సిన క్వాలిటీ కాదు కాబట్టి ఫాల్స్ ప్రెస్టీజ్. సో అది మనకు ఫస్ట్ తొలగిపోవాలన్నమాట. సో అది మనకు రావాల్సిన ఫస్ట్ క్వాలిఫికేషన్. అండ్ ప్రభుపాదుల వారు ఏమంటారంటే, అది చాలా డిఫికల్ట్ అయిన స్టెప్ అది యాక్చువల్గా గర్వం తీసుకోవడం. మనము బై డిఫాల్ట్గా మనకు బేసిక్గా మనం హానర్ కోరుకుంటాం. మనకు ఎవరైనా చప్పట్లు కొడితే సంతోషం అనిపిస్తుంది, ఎవరైనా పొగడాలి. మనకి ఏదైనా ఆఫీస్లలో మీటింగ్లు ఉంటే కూడా తను బాగా చేశాడు వర్క్ అంటే మనకు చాలా సంతోషం వేస్తుంది. సో మన ఈగో సాటిస్ఫై అయిపోతుంది. సో ఇలాంటివి అన్నీ కూడా బై డిఫాల్ట్గా మనం పఫ్డ్ అప్ అనమాట. ప్రభుపాదుల వారు చెప్తారు, మనం కండిషన్స్ లేదా పఫ్డ్ అప్. సో మనం బై డిఫాల్ట్గా ఇలా ఉంటాం. సో ఇది మనకు వెళ్ళిపోవాలి అనేసి మనకు ఫస్ట్ చెప్తున్నారనమాట. అది యాక్చువల్ కొంచెం డిఫికల్ట్ స్టేజ్, ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇది వెళ్ళిపోవడానికి కొద్దిగా కష్టం అనమాట. సో దీనికి మరి సొల్యూషన్ ఏంటి, ఎలా వెళ్ళిపోవాలి అంటే, దానికి ప్రభుపాదుల వారు రెమెడీ ఏమని చెప్తున్నారంటే, దీనికి ఒకటే ఒక సొల్యూషన్ ఏంటంటే, కల్టివేట్ ద నాలెడ్జ్. సో రియల్ నాలెడ్జ్ తీసుకోవాలి. ఈ భగవద్గీత, ప్రభుపాదుల వారి టీచింగ్స్, భాగవతము, ఇలా ఒక డివోటీస్తో డిస్కస్ చేస్తూ వాళ్ళు ఏమైనా నాలెడ్జ్ ఇస్తే ఆ నాలెడ్జ్ని షేర్ చేసుకోవాలి. ఇటువంటి ఈ రియల్ ప్రభుపాద్ నాలెడ్జ్, భగవద్గీత నాలెడ్జ్, కృష్ణుడు చెప్పినది తీసుకుంటూ మనం దాన్ని అర్థం చేసుకుంటూ ఉంటే స్లోగా ఆటోమేటిక్గా మనకు రియలైజేషన్ పెరిగిపోయి ఈ ప్రైడ్నెస్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ ప్రైడ్నెస్ అనేది బేసిక్ ఎక్కడి నుంచి వస్తుంది మనకు బేసిక్గా సెకండ్ స్టెప్ ప్రభుపాదుల వారు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఫ్రీడమ్ ఫ్రమ్ ఇల్యూషన్. సో ఈ ప్రైడ్ అనేది మనకు ఈ యొక్క ఇల్యూషన్ నుంచి వస్తుంది అనమాట. ఇల్యూషన్ అంటే ఏంటి, మనం అసలుకి ఈ శరీరమే కాదు, మనం ఈ భూమికి మనకు సంబంధమే లేదు. అటువంటిది మనకు ఈ భూమి నాది, ఇల్లు నాది, సొసైటీ నాది అనేటువంటి ఒక ఇల్యూషన్లో ఉన్నాం అనమాట. సో ఈ ఇల్యూషన్ ఈవెన్ దో ఇది మనం కాకపోయినా మనది, ఈ నేను దీనికి బాస్ని, దీనికి నేను మేనేజర్ని, నా కింద 100 మంది పనిచేస్తున్నారు. సో ఇది ఒక టెంపరీ థింగ్. సో ఆ యొక్క ఇల్యూషన్ ఫస్ట్ తొలగిపోవాలి. ఆ యొక్క ఇల్యూషన్ ఫస్ట్ మనకు వెళ్ళిపోయిందంటే దాన్ని ఆటోమేటిక్గా మనము ఈ ప్రపంచాన్ని ఎలాగ చూడాలనుకుంటున్నామో అలాగే చూస్తామన్నమాట. థర్డ్ స్టెప్ ప్రభుపాదుల వారు ఏమని చెప్తున్నారంటే, ఫ్రీ ఫ్రమ్ ఫాల్స్ అసోసియేషన్, ఫాల్స్ అటాచ్మెంట్స్. మనకి ఎప్పుడైతే మనం ఈ ఇల్యూషన్ ఉంటే ఆటోమేటిక్గా ఫాల్స్ అటాచ్మెంట్స్ ఉంటాయి కదా. మనకు ఇక్కడ మనం పుట్టినప్పుడు ఏం తెచ్చుకోలేదు, పోయేటప్పుడు ఏం తీసుకుపోతున్నాం, మనం పావులో కూడా తీసుకుపోం. సో ఈ గ్యాప్లో మనం ఏం చేస్తున్నామంటే, ఈ దేశం నాది, ఈ ఫ్యామిలీ నాది, ఈ ఆఫీస్ నాది, ఈ మొబైల్ ఫోన్ నాది, పోయేటప్పుడు ఆ మొబైల్ ఫోన్ కూడా తీసుకుపోనికి రాదు, ఈ ల్యాండ్ తీసుకుపోనికి రాదు, ఏది తీసుకుపోనికి రాదు. కాకపోతే ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని అంటే, నాది కాదంటే అన్ని వదిలేయాలి, ఇప్పుడు కూడా వదిలేయాలని కాదు. సో మనకి ఈ బాడీని మెయింటైన్ చేయడానికి ఎంత అవసరము, ఎంత అంటే అటాచ్మెంట్ పెట్టుకోకూడదు. ఈ ఇల్లు ఓనర్ మనమే, ఆ ఇంటికి
ఎలా ఇంటిలో ఉన్న వ్యక్తుల్ని మనం ఎలా ఎంగేజ్ చేయాలంటే, యెస్, ఈ ఇల్లు నాది. ఈ ఇంటిని నేను మెయింటైన్ చేస్తున్నాను. ఎందుకోసం మెయింటైన్ చేస్తున్నాను? భగవంతుడి సేవ కోసం నేను చేసుకుంటున్నాను. ఈ ఆఫీస్‌కి బాస్ నేను. కానీ ఎందుకు నేను బాస్‌గా ఉంటున్నాను? భగవంతుని సేవ కోసం. నాకు పైసలొస్తాయి. నాకు మేనేజ్ చేస్తున్న ఇంతమందిని నేను డివోటీస్‌ని చేయొచ్చు. వచ్చిన పైసల్ని నేను సర్వీస్ కోసం వాడుకోవచ్చు. అంటే ఆహ్, అటువంటి నాలెడ్జ్ ఉంటే, ఈ భగవద్గీత నాలెడ్జ్ ఉంటే ఆటోమేటిక్‌గా మనము ఆ ఇల్యూషన్ ఉండదు. ఆ ఇల్యూషన్ లేకపోతే ఈ ఫాల్స్ అటాచ్‌మెంట్స్ ఉండవు. ఈ ఆఫీస్ ఎందుకు? మనం ఈ పొజిషన్ ఎందుకనేది దానికి రైట్ వేలో యూజ్ చేసుకుంటాం. సో, అందుకని ఆ ఫాల్స్ అటాచ్‌మెంట్స్ కూడా ఉండకూడదనమాట. సో, అప్పుడు మనకు నెక్స్ట్ స్టెప్, ఫోర్త్ స్టెప్ వచ్చేసి అండర్‌స్టాండింగ్ ద ఎటర్నాలిటీ. సో, ఈ యొక్క ఫాల్స్ అటాచ్‌మెంట్స్, ఇల్యూషను, ప్రైడ్ ఇవన్నీ వెళ్ళిపోతే నెక్స్ట్ స్టెప్ ఏమైపోతదంటే, యెస్, ఈ రియల్ ఎటర్నాలిటీ ఏంటి? ఇవన్నీ శాశ్వతమైనటివి కావు. ఇవన్నీ టెంపరరీ. సో, ఎటర్నల్‌గా మనకు ఏంటి? శ్రీకృష్ణుడు, సుప్రీం పర్సనల్ ఆఫ్ గాడ్ హెడ్, ఆ పరమాత్మ, సూపర్ సోల్, ఎటర్నల్. ఓకే. సో, తన గురించి నేను ఆలోచన చేయాలి. అంటే అతాతో బ్రహ్మ జిజ్ఞాస. నేనేంటి? నాకు పరమాత్మకి సంబంధం ఏంటి? ఆయన ఎవరు? సోల్ అంటే ఏంటి? ఇటువంటి కొన్ని క్వెషన్స్ వస్తూ ఉంటాయి. స్టార్ట్ అవుతూ ఉంటాయి. అండ్ అది అతాతో బ్రహ్మ జిజ్ఞాస స్టేజ్ అంటారు ప్రభుపాదుల వారు. సో, ఆ స్టేజ్‌లో మనకు రియల్ నాలెడ్జ్ రివీల్ అవుతదనమాట. ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి ఏంటంటే ఫ్రీడమ్ ఫ్రమ్ డ్యుయాలిటీస్. సో, ఇటువంటి ఈ రియల్ నాలెడ్జ్‌ని తీసుకుంటే ఆటోమేటిక్‌గా మనకు అన్ని క్వెషనింగ్ స్టార్ట్ చేస్తాము. మనకు సంబంధం ఏంటి దేవుడికి మనకు, అది తెలుసుకోవడానికి భగవద్గీత చదువుతాము. ఆటోమేటిక్‌గా ఈ నాలెడ్జ్ పెరిగినప్పుడు ఇల్యూషన్ ఎళ్ళిపోతది. ఫాల్స్ అటాచ్‌మెంట్స్, ప్రైడ్ ఇవన్నీ వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినప్పుడు ఏమైపోతదంటే మనకు ప్రశాంతత కలుగుతదనమాట. ప్రశాంతతకి కలిగాక ముందే ఇంకొకటి జరుగుతది. అదే ఫ్రీడమ్ ఫ్రమ్ డ్యుయాలిటీస్ ఫిఫ్త్ స్టెప్. ఏంటి ఫ్రీడమ్ ఫ్రమ్ డ్యుయాలిటీస్ అంటే, సంతోషమొస్తే మనం సంతోషపడిపోతాం. దుఃఖమొస్తే దుఃఖపడిపోతాం. కానీ సంతోషమొచ్చినా, దుఃఖమొచ్చినా గానీ స్థితప్రజ్ఞుడు స్థిరంగా ఉంటాడు. సో, ఆ స్థిరంగా ఉండడం అనే స్టేజ్ రావాలంటే ఇవన్నీ జరగాలన్నమాట. మనకు ఫాల్స్ అటాచ్‌మెంట్స్ ఉండకూడదు. ప్రైడు, ఇల్యూషన్ అన్నీ. ఆ నాలెడ్జ్ తీసుకుంటే ఆటోమేటిక్‌గా మనము ఈ డ్యుయాలిటీస్ నుంచి ఫ్రీ అయిపోతామన్నమాట. సో, ఒకవేళ మనకు హానర్, డిజానర్ అంటే గర్వమొచ్చినా, ఎవరైనా మనల్ని చప్పట్లు కొట్టినా, ఒకవేళ వాడు మనకు క్లాప్స్ ఇవ్వకపోయినా కూడా మనమేం పెద్దగా ఫీల్ కాము. చంచలంగా అవ్వకుండాగా స్థిరంగా ఉంటామనమాట. సో, ఆ స్టేజ్ రావాలంటే డ్యుయాలిటీస్ నుంచి ఫ్రీ అవ్వాలి. ఇది ఫిఫ్త్ స్టెప్ అనమాట. సిక్స్త్ స్టెప్ వచ్చేసి ఏందంటే ఆటోమేటిక్‌గా ఇవన్నీ జరిగిపోతే ఈ మెటీరియల్ వరల్డ్‌లో జరిగేటువంటి ఆహ్, గ్లిట్టరింగ్ థింగ్స్ ఉంటాయి కదా! అది కార్ కావచ్చు, మొబైల్ ఫోన్ కావచ్చు, డబ్బు కావచ్చు, గోల్డ్ కావచ్చు, విమెన్ కావచ్చు, లేడీస్. సో, వాటెవర్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఈ యొక్క గ్లిటరింగ్ థింగ్స్ కూడా మనల్ని డిస్టర్బ్ చేయవన్నమాట. సో, కాన్స్టెంట్‌గా ఉంటాం. కన్‌ఫ్యూజన్ ఉండదు. స్టెబిలిటీ పెరుగుతది. ఈ స్టెబిలిటీ స్టేజ్‌కొచ్చిన తర్వాత, ఈ డ్యుయాలిటీ నుంచి ఫ్రీ అయిపోయిన తర్వాత, మెటీరియల్ లస్ట్ నుంచి ఫ్రీ అయిపోతాం చూడు. థాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ ద సరెండరింగ్. అది మొదటి స్టెప్పు. సరెండరింగ్‌కి మొదటి స్టెప్ పడినట్టే అన్నమాట ఆ స్టేజ్‌కొస్తే. అండ్ థాట్ పర్సన్ హూ అటైన్స్ ద ఎటర్నల్ కింగ్డమ్. అటువంటి వాడు ఈ యొక్క వైకుంఠంకి కావచ్చు, గోలోక బృందావన్‌కి అంటే కృష్ణుడికి దగ్గరికి వెళ్ళడానికి పాత్ వేసుకున్నట్టే అన్నమాట. ఓపెన్ అయిపోయిందన్నమాట. సో, ఈ యొక్క వైకుంఠం డోర్స్ ఓపెన్ అవ్వాలి అంటే, మనం చేయాల్సిన ప్రాసెస్ ఏందంటే, మనం ఈ మోసేటటువంటి బరువైన బ్యాగ్స్ ఏవైతే ఉంటాయో, ఈ బ్యాగ్స్‌ని తొలగించాలి. ఏంటా బ్యాగ్స్? ప్రైడ్, గర్వం, ఇల్యూషన్ అండ్ ఫ్రీ ఫ్రమ్ ఫాల్స్ అటాచ్‌మెంట్స్. ఈ ఫాల్స్ అటాచ్‌మెంట్స్ ఏవైతే ఉంటాయో, ఇవన్నీ తొలగించుకోవాలి. ఇవన్నీ ఆటోమేటిక్‌గా తొలగిస్తే మనకు రియల్ నాలెడ్జ్ వస్తుంది. రియల్ నాలెడ్జ్ వస్తే ఫ్రీ ఫ్రమ్ డ్యుయాలిటీ అయిపోతాం. ఏ బాధ, సుఖము ఏవొచ్చినా కూడా స్థిరంగా ఉంటాం. ఏం చంచలం, ఏమి బివిల్డర్ అవ్వకుండా, కన్‌ఫ్యూజన్ అవ్వకుండా, షేక్ అవ్వకుండా కాన్స్టెంట్‌గా ఉంటాం. అప్పుడు దెన్ ఆటోమేటిక్‌గా మనము సరెండర్ అవ్వడానికి మనకు మూడ్ పెరిగిపోతది. అప్పుడేం బలవంతంగా చేసుకోం. అది సరెండర్ అంటే. నాకు చాలామంది సరెండర్ అంటే స్టార్టింగ్‌లో ఏంటి సరెండర్, నేను కూడా సరెండర్ అయిపోయానంటారు. సరెండర్ అంటే ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు మనం సరెండర్ అవుతాం. సో, థాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ టు ద శ్రవణం పాడ్‌కాస్ట్. హరే కృష్ణ. ఆల్ గ్లోరీస్ టు శిల ప్రభుపాద్.